హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మిల్కీ బటర్ స్కాచ్ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నార్మల్ బటర్ స్కాచ్కి మిల్కీ బటర్ స్కాచ్కి డిఫరెన్స్ ఉంటుందండి. బేస్ వైట్గా ఉంది ఏంటి అని అనుకోవద్దు. బేస్లో నేను కలర్స్ ఏమీ కూడా యాడ్ చేయలేదు. నేను క్యారమిల్ మిల్క్ తీసుకున్నాను. ఆ మిల్క్తో మొత్తం బేస్ అంతా కూడా 3 లేయర్స్ కింద కట్ చేసుకుని ఒక అడుగు లేయర్ ఉంటుంది కదా, అది ఫస్ట్ పెట్టేసి తర్వాత దాన్ని మిల్క్ ప్లస్ క్యారమిల్ సాస్ కూడా దానిలో వేసేసి, ఇవి నేను హోమ్లోనే తయారు చేశానండి. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఆ క్యారమిల్ సాస్ని మిల్క్లో వేసి సోక్ చేసి తర్వాత క్రీమ్ అప్లై చేసిన తర్వాత బటర్ స్కాచ్ నట్స్ వేసాను. బటర్ స్కాచ్ నట్స్ కూడా హోమ్ మేడే. దానిలోనే వైట్ చాకో చిప్స్ కూడా వేసి 3 లేయర్స్ అలా సోకింగ్ ఇచ్చే తర్వాత బటర్ స్కాచ్ నట్స్ అలా ఫిల్లింగ్ ఇచ్చేసి పైన లేయర్కి కూడా క్రమ్ కోట్ అనేది ఇచ్చేసి ఫ్రిడ్జ్లో సెట్ అయ్యేంత వరకు ఉంచానండి. ఈ కస్టమర్ నాకు అసలు క్రీమ్ వద్దండి, నాకు పైన అసలు క్రీమ్ వద్దు, క్రమ్ కోట్లో చేసి ఇచ్చేస్తే సరిపోద్ది, లోపల కొంచెం క్రీమ్ పెట్టండి, పైన అసలు క్రీమ్ పెట్టొద్దు, కొంచెం డిజైన్ కనిపించినట్టుగా క్రీమ్ అప్లై చేస్తే సరిపోద్ది అని చెప్పేసి చెప్పారు. సేమ్ నేను అలాగే చేశాను అన్నమాట. వాళ్ళకి కేక్ అయితే బాగుందని చెప్పేసి రివ్యూ కూడా ఇచ్చారు నాకు. ఇది నాకు గూగుల్ నుంచి వచ్చిందండి ఆర్డరు. గూగుల్ నుంచి ప్లేస్ అయింది. 1 డే ముందే చెప్పారు నాకు. ఇది మళ్ళీ హోమ్ డెలివరీ అడిగారు, హోమ్ డెలివరీ కూడా చేశాను. చాలా అంటే చాలా బాగుందని చెప్పేసి చెప్పారు. మీకు కూడా ఒకవేళ కేక్ ఆర్డర్స్ కావాలన్నా లేదంటే నా వీడియోస్ చూసి మీరు నేర్చుకుంటున్నా సరే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా వీడియోస్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.